ఇసుక మాఫియాపై సీఎం రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపారు. భద్రాద్రి జిల్లాలో 17 ఇసుక ర్యాంపులను నిలిపేయాలని సీఎంఓ ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయని ఫిర్యాదు అందింది. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇసుక మాఫియాపై సీఎం రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపారు. భద్రాద్రి జిల్లాలో 17 ఇసుక ర్యాంపుల్ని నిలిపేయాలని సీఎంఓ ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయని ఫిర్యాదు అందింది. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి చెబుతారు. రవి, సోని, ఇసుక మాఫియాకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అపప్రతిష్ట పాలైంది. దానివల్ల స్థానికంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఓటమి పోయారు. అలాంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాకూడదంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇసుక మాఫియాపై ఉక్కుపాదం అవుతున్నట్టుగా మనం చెప్పొచ్చు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 17 ఇసుక ర్యాంపులకు సంబంధించి కేటాయింపుల్లో నిబంధనల ఉల్లంఘనతో పాటు ముఖ్యంగా అక్కడ ఆదివాసీ గిరిజన సొసైటీలు కూడా పలు ఫిర్యాదులు చేశారు. ఇసుక ర్యాంపుల్లో అన్యాయం చేస్తున్నారు, స్థానికంగా ఉన్న సొసైటీలు కాకుండా ఎవరెవరో వచ్చి ఇక్కడ లాబింగ్ చేసుకుని ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్నారు, ఇదంతా మాఫియాగా ఉందంటూ కూడా వచ్చిన ఫిర్యాదులతో సీఎం రేవంత్ స్వయంగా ఇక్కడ మైనింగ్ శాఖను చూస్తున్నారు. తను ఇంటెలిజెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఇంటెలిజెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు. ఇసుక ర్యాంపుల్లో ఏ విధంగా దందా వస్తుంది, రాజకీయ నాయకుల ప్రమేయం ఏ విధంగా ఉంది, స్థానిక ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉన్నారు, ఎవరు బినామీలు ఉన్నారు, దీని వెనుక ఎవరు సూత్రధారులు, ఎవరు పాత్రధారులు అంటూ కూడా ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో ఒక నివేదిక తయారు చేసి సీఎం రేవంత్ అందించింది. సో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి మచ్చ రాకూడదు, ఇసుక విధానంలో పారదర్శకంగా ఉండాలంటూ కూడా సీఎంఓ నుంచి టీజీఎండీసీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 17 ఇసుక ర్యాంపులకు సంబంధించి ఎలాంటి పనులు కూడా చేపట్టవద్దు అంటూ కూడా ఈ రోజు ఆదేశాలు జారీ చేసినట్టుగా స్పష్టమైన సమాచారం స్థానిక అధికారులకు అందుతుంది. అదేవిధంగా ఇసుక ర్యాంపులకు సంబంధించి కూడా కలెక్టర్లు ఉత్సవ విగ్రహాలుగా మారారంటూ కూడా ఆరోపణలు వస్తున్న పరిస్థితుల్లో సీఎం రేవంత్ ఒక సంచలన నిర్ణయంగా చెప్పొచ్చు. స్వామి, రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.